సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఇట్లాంటి జగన్ టైంలో పెట్టి. సచివాలయ ఉద్యోగులు అప్పుడే ఆందోళన చేయలేదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడే కొత్తగా వచ్చారు. ప్లస్ అప్పుడే వెల్ సెటిల్డ్ అవుతున్నారు. వాలంటీర్లు మాత్రం ఏడాది తర్వాత 2 ఏళ్ళు పోయిన తర్వాతను సమ్మెకి దిగుతామన్నారు. ఎందుకయ్యా అంటే పర్మనెంట్ చేయాలని. అట్లా చెయ్యరు అన్నటువంటిది జగనే స్వయంగా లేఖ రాసి అది టెంపరరీ 40 ఏళ్ల కోసం మిమ్మల్ని పెడితే మీరు అట్లా చేస్తే అట్లాగా నెలలో 10 రోజుల పనే కదా మీకు ఉండేది అన్నటువంటి చెప్పుకొచ్చారు. వాళ్ళని కన్విన్స్ చేశారు. ఆగిపోయింది. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అసలు ఈ సచివాలయ ఉద్యోగులు వీళ్ళని ఓన్ చేసుకోవడం మానేయడంతో నడిచిపోయింది. అయితే మిగతా ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగినప్పుడు జగన్ ప్రభుత్వంలో బొత్స నేతృత్వంలో కమిటీను, లేకపోతే బొగ్గన నేతృత్వంలో కమిటీను, ఇట్లా పలువురు మంత్రులతో కమిటీలు, కంపల్సరీ ప్రతి కమిటీలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఉండేవాళ్ళు. ఆయన ఆ తర్వాత వచ్చి పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఎందుకు పెడతారా అంటే వాస్తవంగా ఆయన మీద చాలామంది కోపం ఉంది. కానీ జగన్ తనొచ్చి కూర్చోవడానికి బదులు సజ్జలు వచ్చి కూర్చున్నా అంటే జగన్ వచ్చి కూర్చున్నట్టు, అలాగే సజ్జలు విన్నాడంటే జగన్కి అది వెళ్ళినట్టు అనమాట. ఇది కాన్సెప్ట్తో పెడుతుంటారు. అలాగే ఆయన ఓ రకంగా చెప్పాలంటే ఆత్మలాగా పనిచేస్తాడనమాట. ఆ ఆస్పెక్ట్లో నడుస్తూ వచ్చింది. అలాగా వీళ్ళు చర్చించడము చూసాం, దాంట్లో ఉద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్లు చూసాం, పరిష్కారాల పోరాటాలు చూసాం, అన్నీ విన్నాం. అప్పుడు ఇవాళ 108 ఇదే దాని పేరేంటిది, మన గవర్నమెంట్ డాక్టర్లు ఎవరైతే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్లు ఆందోళనకు పిలిపించారు. ఓ పక్కన ఆరోగ్యశ్రీ హాస్పిటళ్ళు సమ్మెకి పిలుపునిచ్చున్నాయి, ఇంకో పక్కన సచివాలయ ఉద్యోగులు సమ్మెకి పిలుపునిచ్చారు. వీటిట్లో ఎవరితోనన్నా చర్చలు ఎవరు జరుపుతున్నారు ఎవరికి తెలియదు. ప్రభుత్వం తరపున ఏ కమిటీలు అన్న వేశారా ఎవరికి తెలియదు. వాళ్ళతో అసలు మీటింగ్లు అవుతున్నాయా ఎవరికి తెలియదు. అట్లాగే వీళ్ళకి 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు అన్నట్టు కోపం ఉంది. ఇవన్నిటి గురించి ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరికి తెలియదు. ఇప్పుడు అన్ని సమ్మెల వాటలు నడుస్తుంటే దేనికి సమాధానం లేదు. అసలు ఇట్లాంటి కమిటీలతో కూర్చోబెట్టి వాళ్ళని పరిష్కరించేది లేదు. ఇదివరకు వాళ్ళ గురించి బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి హడావిళ్ళు చేసుకొచ్చినటువంటి ఈనాడు జ్యోతి, అర్రజన్ మీడియా, డిబేట్లు పెట్టినటువంటి మీడియా ఇప్పుడు పత్తా లేదు. అసలు వార్తలే రాయరు. సాక్షి వాళ్ళు రాస్తారు, కాకపోతే చూసేది వాళ్ళ పార్టీ వాళ్ళే కాబట్టి వాళ్ళ పోనీలు వాళ్ళ కష్టం ఉంటేనే బెటర్ అనుకునేటటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళందరికీ అంతా చేసిన దెబ్బ కొట్టారు జగన్కి అనేటువంటి కోపం. మరి ఏం జరుగుతుంది ఇది రాష్ట్రంలో ఎవరికి అర్థం కాదు.